అందరికీ నమస్తే అండి. నేను కోకోనట్ రైస్ చేశాను. ఫస్ట్ టైమ్ చేశాను. కానీ చాలా టేస్ట్‌గా ఉంది. చాలా వచ్చింది ఫస్ట్ టైము. చాలామంది చెప్తే వినడమే గానీ ఎప్పుడు చేయలేదు. ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. దానికోసమని ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. అంటే తురుముకోవచ్చు కూడానిది. నా దగ్గర తురుముకున్నది లేదు. అందుకనే చిన్న చిన్న ముక్కలు మిక్సీలో యేసుకొని ముక్కలు కట్ చేసుకొని మెత్తగా జ్యూస్‌లాగా చేశాననమాట. అంటే కొద్దిగా వాటర్ ఏసుకొని మెత్తగా చేయాలది. చేసిన తర్వాత ఇలాంటి పలార్చేట క్లాత్ ఏమైనా వేసుకొని దాంట్లో ఉన్న పాలన్నీ పిండుకోవాలి. ఫస్ట్ ఏమో చిక్కగా వస్తాయి. ఒక 2, 3 సార్లు వాటర్ ఏసుకొని కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని మనకి రైస్‌కి ఎంత కావాలో అంత వాటర్ ఏసుకొని చేసుకోవచ్చు. మొత్తం తీసేసిన తర్వాత పీస్‌లో ఏమీ ఉండదు. అది ఇంకా యూజ్‌లెస్ పడేసేయొచ్చనమాట. అలా ఉంటదది. నాకు ఒక కోకోనట్‌కి, ఒక కొబ్బరికాయకి ఒక 200 ఎంఎల్ మిల్క్ వచ్చిందనమాట. అంటే ప్యూర్ మిల్క్ వచ్చింది. దానికోసం ముందుగా నేను రైస్ నానబెట్టేసి ఉంచేసుకున్నాను ఒక గ్లాసు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లోని మనం గరం మసాలా అన్నీ ఏసుకోవాలి. అంటే ఒక 2 లవంగాలు, ఒక చెక్క, ఒక ఇలాచి, మిరియాలుంటే మిరియాలు ఏసుకొని తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి అందులో ఏసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ టైము తయారు చేస్తున్నాను కాబట్టి ఏమైనా ఎగస్ట్రాలు చేస్తే మళ్ళీ పాడైపోద్దేమో అనుకోని నేను టమాటాలు గట్రా ఏమీ వేయలేదు. ఓన్లీ ప్లెయిన్‌గా ఉల్లిపాయ, ఓన్లీ పచ్చిమిరపకాయ మాత్రమే ఏసాను. టమాటా కూడా వేయలేదు. ఇది బాగా వేగిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలి. ఎక్కువసేపు వేపుకోకూడదు. ఈ టైంలో అయినా కొత్తిమీర, పుదీనా ఏమైనా ఉంటే వేసేసుకోవచ్చు. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. ఎందుకంటే ఓన్లీ కోకోనట్ టేస్ట్ రావాలని. నేను ఒక గ్లాసు వేస్తున్నాను కదా! ఒక గ్లాస్‌లోని ఒక గ్లాసే ఏసాను. దానికి మామూలు వాటర్ ఒక గ్లాస్ ఏసాను. నాకు 200 ఎంఎల్ మాత్రమే వచ్చింది. ప్యూర్ మిల్క్‌తో చేసుకుంటే ఇంకా టేస్ట్‌గా ఉండునేమో. నాకు ఒక గ్లాస్ మిల్క్, ఒక గ్లాస్ వాటర్ ఏసాను. ఇది కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే మనం కొంచెం సాల్ట్ ఏసుకోవాలా. సాల్ట్ ఏసుకొని మన టేస్ట్‌కి తగినట్టు చూసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతది. ఎక్కువ ఇచ్చుకున్నా సరే బాగోదు. అంటే మనం నార్మల్ రైసే తీసుకున్నాం కాబట్టి 3 విజిల్ కరెక్ట్‌గా సరిపోతది. చూడండి రైస్ ఎంత మంచిగా వచ్చిందో పొడి పొడిలాడుతూను. గానీ కప్పు తీసేటప్పుడే మంచి స్మెల్ వచ్చింది. ఎంత బావుందంటే దాన్ని నేను ప్రెజెంట్ వర్ణించలేను. దీని కాంబినేషన్‌లో చికెన్ కర్రీ తయారు చేసుకుంటున్నాము. చూడండి చికెన్ తీసుకొని నీట్‌గా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి ఒక గరం మసాలా తయారు చేసుకోవాలి. అంటే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోని ఒక ఎల్లుల్లిపాయ, నీరుల్లిపాయ, ఒక టమాటీ, కొద్దిగా అల్లము, కొంచెం జీలకర్ర ఏసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లోని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని అందులో ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఉంది కదా అది కూడా అందులో వేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలాగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తము ఉల్లిపాయతో పాటు చికెన్ ఎగితే దాని టేస్ట్ వేరే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ కరివేపాకు వేసాను. ఆ క్లిప్పింగు మిస్ అయింది. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు వేగిన తర్వాత కొంచెంసేపు వేగించుకొని దాని తర్వాత కొంచెం కారం కూడా దానికి మసాలాకి ఎంతైతే సరిపోతుందో చికెన్లోకి ఈ టైంలోనే కారం కూడా వేసేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా అది కూడా అందులో వేసుకొని ఆ మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన మసాలా ప్రతి ఒక్క ముక్కకు అతుక్కునేలాగా బాగా కలుపుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరి ఎక్కువ కాదు కొంచెం మనకి ఇగురికి సరిపోయేలాగా వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ వేపాం కాబట్టి ఎక్కువసేపు ఉడకవసరం లేదు. చూడండి ఇలా వస్తుంది. ఇలా ఉంచినప్పుడు కొద్దిగా గరం మసాలా వేసేసుకొని నేను ఇది ఇంట్లోనే హోమ్మేడ్గా తయారు చేసుకున్న గరం మసాలా వేసుకొని కొంతసేపు ఉడికించుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్లే. లాస్ట్‌గా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కంపల్సరీ ఏం కాదు. వేసుకొని ఉడికించేసుకుంటే అయిపోయినట్లే. కర్రీ ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి భోజనం వడ్డించేసాను. హ్యాపీగా ఇవాళ భోజనం అయిపోయింది. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.